శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నంద్యాల జిల్లాలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. శ్రీశైలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పులుల కలకలం రేపాయి. 2 పులులు అక్కడికి రావడం జరిగింది. కాలేజీ ప్రాంగణంలో తిరుగుతూ ఈ 2 చిరుతలు కనిపించాయి. సీసీ కెమెరాల్లో ఈ పులుల సంచారం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో అక్కడ కాలేజ్ క్యాంపస్లో కనుక ఏదో గ్రామ సింహాలు తిరిగినట్లుగా ఈ పులులు 2 చక్కగా కూడా అక్కడ ఒకదాని వెనక ఒకటి ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. సీసీ కెమెరాల్లో ఈ పులుల సంచారం స్పష్టంగా రికార్డైంది. ఇక వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు అయితే ఇంటికి వెళ్లారు. స్టూడెంట్స్ లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. వాచ్మెన్ చూసి ఈ చిరుత పులులు పరుగులు తీశాయి. ఇక భయాందోళనలో చుట్టుపక్కల నివాసితులు ఉన్నారు. ఇక అటవీ శాఖ అధికారులకైతే సమాచారం అందించారు. వీటిని తొందరగా బంధించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారు. ఇక యథేచ్ఛగా కూడా ఈ చిరుత పులులు సంచారం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అర్ధరాత్రులు బయటికి రావాలన్నా, పగటిపూట బయటికి రావాలన్నా కానీ బిక్కుబిక్కుమంటూనే బయటకు రావాల్సి వస్తుంది. ఇంకేదైనా పనులు ఉన్నా కానీ వెళ్ళాలన్నా కానీ బయటికి వెళ్ళాలన్నా కానీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కళ్ళు అయితే అస్సలు వెళ్ళే పరిస్థితి అక్కడ లేదు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒకసారి ఆ పులులకు సంబంధించినటువంటి విజువల్స్ చూద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, మనం సాధారణంగా ఒక పులి దారి తప్పి రావటం అలా చూస్తాం, కానీ ఇక్కడ చూస్తే చిరుత పులులు 2 కూడా చక్కగా వచ్చి యథేచ్ఛగా కాలేజీలో తిరుగుతూ ఉన్నాయి. శ్రీ నంద్యాల జిల్లా శ్రీశైలం ఏదైతే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉందో ఈ కళాశాల ఆవరణంలో కూడా 2 చిరుత పులులు అక్కడ దర్శనమిచ్చినటువంటి పరిస్థితి. తెల్లవారుజామున ఆ ప్రాంతానికి వచ్చి పూర్తి స్థాయిలో పులులు అక్కడ సంచరిస్తున్నటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కళాశాలకు ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నాయి కాబట్టి అక్కడ జనసంచారం ఎక్కువగా లేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పులులు ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవేళ వాటర్ దొరక కూడా కొన్ని సందర్భాలు కూడా ఆ ప్రాంతానికి వస్తుంటాయి. ఏదేమైనప్పటికీ కూడా జనావాసాలకు చాలా దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడటువంటి వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాచ్మెన్ ఏదో సౌండ్లు వస్తున్నాయని చెప్పేసి బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా ఒకసారిగా ఈ చిరుత పులులు కనిపించాయని చెప్పవచ్చు. ఈ చిరుత పులులు ఎప్పుడైతే వాచ్మెన్ చూసి కాస్త ఆలోచన చేస్తారో ఈ నేపథ్యంలో కూడా 2 చిరుత పులులు కూడా అక్కడ నుంచి పరారైన పరిస్థితి. అంటే తరచుగా కూడా ఈ ప్రాంతానికి వస్తున్నట్టుగా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు ఏదైతే తెల్లవారుజామున ఇట్లా కనిపించిందంటే జనావాసానికంటే ప్రజలు నివాసం ఉండే ప్రాంతానికి ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా దగ్గరగా ఉందని చెప్పవచ్చు. అంటే మరికొద్ది దూరం వస్తే కనుక ఏకంగా గ్రామంలోకి ఆ పులులు సంచరించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ వాచ్మెన్ ఏదైతే చిరుత పులులు చూసారో అదేవిధంగా సీసీ కెమెరాల్లో కూడా ఆ చిరుతలు అక్కడ సంచరించేటువంటి విజువల్స్ కూడా దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యి చెప్పవచ్చు. వెంటనే ఫారెస్ట్ సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. ఎందుకంటే ప్రజలు నివసించడానికి అతి సమీపంలో కూడా చిరుత పులులు ఇక్కడ సంచరించడం పట్ల కూడా అక్కడటువంటి కాలనీ వాసులు కూడా ఒకంత భయాందోళన కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాలేజీకి వరకు వచ్చినటువంటి పులులు ఒకవేళ గ్రామంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో వారు భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి అయితే సమాచారం అందించారు. ఫారెస్ట్ సిబ్బంది అయితే ఇప్పటివరకైతే ఇంకా స్పందించలేదు. అసలు తరచూ కూడా ఆ ప్రాంతానికి వస్తున్నట్టుగా కూడా వాచ్మెన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ అనుకోకుండా గ్రామంలోకి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నట్టు కూడా భయాందోళన వ్యక్తమవుతుంది. అంటే మల్లికార్జున్, ఆ చిరుత పులులు కూడా అంటే వాటి ఏజ్ కూడా చిన్నదిగా కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది విజువల్స్ లో చూస్తుంటే. అంటే చిన్న చిరుతలు కావటంతో కూడా అంటే అనుకోకుండా గ్రామంలోకి వచ్చాయి అనుకోవాలా, లేకపోతే తరచుగా కూడా ఇదే విధంగా ఇప్పుడు 2 చిరుతలు రావటం అంటే జనరల్గా ఒక చిరుత రావటం మనం చూస్తూ ఉంటాం, ఇదే రకంగా వస్తూ ఉంటాయి 2-3 చిరుతలు అక్కడికి? అంటే గతంలో కూడా ఒక్కసారి ఈ ప్రాంతానికి వస్తుంటే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ కోర్ట్స్ శ్రీశైలం అంటేనే మనకు ఫారెస్ట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. తరచుగా కూడా అక్కడ పులులు కనపడడం అనేది సర్వసాధారణం. కాకపోతే జనావాసాలు ప్రజలు ఉన్న చోటకి చాలా తక్కువగా వస్తుంటాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీ సమీపం వరకు వచ్చాయంటే కనుక ఊరికి చాలా సమీపంగా వచ్చినట్టే మనం అనుకోవాలి. అయితే ఇప్పుడు మనం రిజల్ట్స్ చూస్తున్న దాని ప్రకారం అయితే ఒక పెద్ద పిల్లలకు సంబంధించిన చిన్న పిల్లలుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే తరచు కూడా గతంలో కూడా ఒకసారి ఈ విధంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వేసవి కాబట్టి అక్కడ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఫారెస్ట్ కూడా త్రాగునీరు ఎక్కడైనా దొరకకపోవడం సందర్భాల్లో కూడా పులులు ఈ విధంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని గతంలో ఫారెస్ట్ సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చాలా దగ్గరగా జనావాసాలకు
ఈ పులులు వస్తున్నాయి కాబట్టి అది చిన్న పుల్లైనా పెద్ద పుల్లైనా కూడా ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి జంతువు కాబట్టి పూర్తి స్థాయిలో ఫారెస్ట్ సిబ్బంది వాటికి ఎందుకు ఇక్కడ జనావాసాలకు వస్తున్నారు పైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా జంతువులు ప్రజలున్న చోటికి రావు. ఈ నేపథ్యంలో కూడా పులులు అడవి వదిలిపెట్టి పూర్తి స్థాయిలో జనావాసం దగ్గరికి వస్తున్నాయంటే దీనిపైన ఖచ్చితంగా ఫారెస్ట్ సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పులులు ఎందుకు ఆ ప్రాంతానికి వస్తాయి? వాస్తవంగా ఫారెస్ట్ లో కూడా ఈ పులులు తాగడానికి ఒక కుంటలను ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు. అక్కడ తాగలేదు కూడా వాటికి సబ్సిడీ గా పెట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒకవేళ ఈ కుంటల్లో నీరు ఎండిపోయినప్పుడు పూర్తి స్థాయి అక్కడ నీళ్లు దొరకనప్పటికీ కూడా పులులు డైరెక్ట్ గా కూడా ఇట్లా జనావాసాలు ఉండే ప్రాంతానికి కూడా అట్లా తరచూ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనిపైన ఏదేమైనప్పటికీ కూడా ఫారెస్ట్ సిబ్బంది ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి కాబట్టి ఒకటి కాదు రెండు చిరుతలు అక్కడ సంచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఒకంత భయాందోళన అంటే వాచ్మెన్ ఈ విషయం అక్కడ స్థానికులకు చెప్పినప్పుడు కూడా ఒకంత భయాందోళన కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఫారెస్ట్ సిబ్బంది గుర్తించాలి ఎందుకు పులులు ఇక్కడ నివాసాలకు దగ్గరగా వస్తున్న దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పవచ్చు. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం పులుల సంచారం గురించి. ఇక నంద్యాల జిల్లాలో చిరుత పులుల సంచారం, ఒక పులి కాదు 2 చిరుత పులులు. అవి ఒక పెద్ద పులికి సంబంధించినటువంటి పిల్లలుగా మనకి తెలుస్తూ ఉంది. 2 కూడా ఒక చిన్న ఏజ్ చిరుతలు అని మనం చూడొచ్చు. ఇవి అక్కడ ఉన్నటువంటి పాలిటెక్నికల్ కాలేజీలోకి మనం చూస్తే చిరుతలు పులులు ఇవన్నీ కూడా జనావాసాలకి దూరంగా ఉంటాయి. ముందు వాటికే మనుషులంటే భయం. కానీ ఇక్కడ చూస్తే యథేచ్ఛగా వచ్చి పాలిటెక్నికల్ కాలేజీలో తిరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ఎండాకాలం కావడంతో వేసవి కాలంలో అక్కడ నీరు లభించక మరి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇదే రకంగా కనుక జనావాసాల్లోకి పులులు రావటం కనుక అలవాటు పడితే అది పెను ప్రమాదంగా మారుతుంది. అందుకనే ముందుగానే దీనికి కారణాలు ఏంటని గుర్తించి జనావాసాల్లోకి రాకుండా నీటి కుంటలు ఏర్పాటు చేయడం ఇటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇంకా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. త్వరగా ఈ చిరుత పులులను పట్టుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు.